తమిళనాడునే ఒక పెద్ద పార్టీగా విస్తరించబోతుంది టీవీకే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసినట్టు అక్కడ ఏముందండి, వాళ్ళు ఒకటైపోయారని చెప్పి ప్రజలుగా నమ్మరు రాబోయే రోజులలో. అప్పుడు ఎవరండి ప్రతిపక్షమైన అధికార పక్షమైన కూడా విజయ్ గారిదే ఉంటుంది మొత్తం రాష్ట్రం మొత్తంలో. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా అనుకోవడానికి మాత్రం ఉంటది. కాకపోతే 100% మాత్రం విజయ్ గారు సీఎం అవుతారు. విజయ్ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారు. భవిష్యత్తు రోజులలో చూడండి, ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళంతా గొప్ప లీడర్లు అట్లాంటిది. విజయ్ గారు ఇంకా పెద్దగా ఎదగాలని, మీరు మంచిగా ఎదగాలని చెప్పి ట్వీట్ చేస్తారు అంటే వట్టిగానే కాదు. ఎందుకంటే కష్టం నుంచి వచ్చారు కాబట్టి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు వీళ్ళు ఎంత కష్టపడి పైకి వచ్చారు, అదే రేంజ్ లో కూడా విజయ్ గారు కష్టపడి వచ్చారు కాబట్టి పార్టీని మంచిగా ముందరకు నడిపించుకోవాలని చెప్పి వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తారు. అలాంటి గొప్ప నాయకుల బ్లెస్సింగ్ ఎవడో వాళ్ళు కలిసేగట్ట ఏం చేయలేరు. ఏదైనా విజయ్ గారు 100% ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటాడు. విజయ్ తమిళవాడు కాదు, తెలుగు వాడే వాళ్ళ తాతలు ఇక్కడ మన రాయలసీమ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి అని అంటున్నారు. సో ఈ విధంగా ఏమన్నా మరి దూరం పెట్టే ఛాన్స్ ఉందా? సీఎం పదవిలో కూర్చొనిస్తారా అసలు లేదా? ఎవరేం చేసినా అక్కడ 100 సీట్లు గెలిచినాయండి. 100 సీట్లు 108 సీట్లు గెలిచినాయి. కావాల్సిందిగా ఫిగర్ 10 సీట్లు. 10 సీట్లు వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళు అడగకముందే వాళ్ళు ఇచ్చడానికి రెడీ ఉన్నారు. తర్వాత అక్కడ సిపిఎం కానీ సిపిఐ కానీ ఇంత చిన్న చిన్న పార్టీలు కూడా అందరూ కూడా విజయ్ గారికి మద్దతు చేస్తున్నాయి. ఎన్నేమైనా ప్రాంతం అని కాదండి, గుర్తుపెట్టుకోండి. విజయ్ గారు పుట్టింది అక్కడ. ఇప్పుడు మనం చూసుకుంటామండి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఎంతమంది పుట్టారు, వాళ్ళు తెలంగాణలో కాదండి పుట్టిన ఏ రాష్ట్రంలో అయితే పుడతారో వాళ్ళు అదే రాష్ట్రం కిందకి వస్తారు. కాబట్టి అదే కాదు, పేదలకు మంచి చేద్దామని ఉద్దేశంతో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేదండి. కావాలనుకొని తాతలు ముత్తాతలు ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ హైదరాబాద్ ఉంటాం, మన తండ్రుల తాతలు వాళ్ళ తండ్రుల తాతలు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు కదండి. ఎవరైనా కూడా కావాలండి ఒక గెలుపు పొందిన వ్యక్తి, ఒక ఒక ముందడికి వెళ్ళే వ్యక్తి మీద ఎన్నెన్నో అబండాలు ఇస్తారు అని చెప్తారు. కేసీఆర్ గారిని కూడా ఏమన్నారండి, కేసీఆర్ గారు తెలంగాణ కాదు ఆంధ్ర అని చెప్పి అన్నారు గెలిచిన తర్వాత. అట్లా 100 మాట్లాడతారు. అవన్నీ ఏం ట్రోల్ చేసినా ఏం పట్టించుకోవద్దు. ఒక్కటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని సంకల్పాన్ని ముందరికి తీసుకెళ్తూ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చు మంచిగా పరిపాలన చేసుకుంటే రాబోయే రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దళితుడు సీఎం సీట్ మీద కూర్చోబోతున్నాడు, దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచిదండి. దేశ చరిత్ర అనేది ఒక మొట్టమొదటి రికార్డ్ అండి. ఎందుకంటే ఇప్పటి చూసుకుంటే గిట్ట ఇప్పుడు దేశంలో ఒక సొంతంగా పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రి అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ జోసఫ్ ఒక్కరే. అందరూ కూడా ప్రజలు కూడా అన్ని వర్గాలని, ఎస్సీ అయినా కమ్యూనిటీ అయినా కూడా అన్ని వర్గాలు సమకూరంగా చూసినారు. ప్రజలు కూడా కులమత భేదం లేకుండా కూడా అందరు కూడా ఓట్లేసి ఇలా విజయకేతనం మోగించారండి. ఇలా తమిళ ప్రజల తీర్పును మాత్రం మన అందరము గౌరవించాలి. వాళ్ళకు గొప్ప మనుషులు అని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే సినిమా అభిమానం కాదు, మార్పు కోసమే విజయ్కి అవకాశం ఇచ్చారంట. 100% అండి మార్పు కోసం ఇచ్చారు. ఎందుకంటే గతంలో తీసుకుంటే తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీని 70 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉంటుందని చెప్పి తెలుగు రాష్ట్రాలలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 8 నెలలు సక్సెస్ అయ్యిండు. అదేవిధంగా అక్కడ కూడా కొత్త మార్పును చూసుకోవాలని చెప్పి మార్పు చూసుకున్నారు. అదేవిధంగా టీవీకే గెలవడం జరిగింది. ఎందుకంటే మారుస్తూనే పరిపాలనలకు లీడర్లు అందరికీ భయం అనేది పుడుతుంది. అరే మనం ఈసారి పని కరెక్ట్ చేయకుండా నెక్స్ట్ మళ్ళీ ఓడగొడతారనే సంకల్పం ఉంటుంది. ఏదైనా 5 సంవత్సరాలకు ఒకసారి మార్చే పద్ధతి చాలా బాగుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పద్ధతి కూడా రావాలని చెప్పి అనుకుంటున్న ప్రజలారా. గతంలో సినీ నటుడు ఎంజీఆర్ గారు, ఆయన తర్వాత జయలలిత వారసురాలుగా వచ్చేసి ఆమె ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు వచ్చినారు. సో అలాగే ఇప్పుడు త్రిషతో మన విజయ్కి లింక్ పెడుతున్నారు. ఫ్యూచర్ లో ఆమె సీఎం అయ్యే అవకాశం ఉందని అవుతుందంటారా? చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, విజయ్ గారికి ఇప్పుడు ఆల్రెడీ ఆయన డైవర్స్ కేసు కోర్టు నడుస్తుందండి. ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ ఇష్యూ నడిచినప్పుడు అవునండి. ఇప్పుడు డైవర్స్ ఇచ్చినాక హిందూ చట్టం ప్రకారం చేసుకోవచ్చు, వేరే పెళ్లి కూడా చేసుకోవచ్చు విడాకులు అయిన తర్వాత. ఇంకా వ్యక్తిగత ఇష్టం అండి. ఏదైనా కూడా ఈ సినీ రంగాలు అందరూ కూడా స్టాలిన్ కి భయపడి ఒక్క సినిమా హీరో కూడా విజయ్కి ప్రచారంకి రాలేదండి. ఇంకా మన దగ్గర పవన్ కళ్యాణ్ కన్నా చిన్న చితగా సినిమా ఇండస్ట్రీలో అందరూ ప్రచారం చేశారు, కానీ అక్కడ అసలు ఎవ్వరు కూడా అసలు చేయలేదు. ఒక త్రిష ఒక మహిళా శక్తిగా వచ్చి నేను ఉన్నా నీకు అని చెప్పేసి ఆమె సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం వల్ల ప్రజల ఆశీర్వాదాలతోని, కార్యకర్తల బలంతో ఇలా ముందుకెళ్ళేది కాబట్టి చాలా సూపర్ గా అని చెప్పి చెప్పుకోవాలి. త్రిషకు సంబంధించిన గతంలోని వీడియోలు కూడా బయటపడుతున్నాయి, నేను సీఎం అవుతా ఫ్యూచర్ లో అని చెప్పేసి. దీనిపై అదే అండి, అంటే ఫ్యూచర్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విజయ్ గారిని పెళ్లి చేసుకుంటే ఆమె కూడా సీఎం వారే కాబట్టి ఆమె కూడా సీఎం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంచి విషయం అండి. ఆమె నోటి వాక్యాన విజయ్ గారు అయితే సక్సెస్ఫుల్ అయిపోయారు ఆమె సపోర్ట్ చేయడం వల్ల. టీవీకి అంటే త్రిష విజయ్ ఖడ్గం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అదేనంటారా? వాళ్ళు పెట్టుకున్న తమిళ వెట్రి గజగం అంటారా? ఇక అంటే పార్టీస్ అండి, రాష్ట్రానికి సంబంధించింది తమిళకి సంబంధించింది ఉంటుందండి. ఎందుకంటే ఎంతైనా గర్ల్ ఫ్రెండ్ నచ్చిన వాళ్ళ పేర్లు పార్టీకి పెట్టలేము కానీ, ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పేరు మ్యాచ్ కావాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి పేరు మ్యాచ్ కావాలి కాబట్టి ఆ విధంగా పెట్టేది తప్ప అదేం కాదండి. మనం ఆ విధంగా ట్రోల్ చేసుకుంటే నేను అనుకోవచ్చు. సో గతంలో జయలలిత గారు ఎలాగైతే రికార్డ్ క్రియేట్ చేసిందో ఎంజీ రామచంద్రన్ తర్వాత,
సో త్రిష తర్వాత త్రిష కూడా అదే కోవలో అదే దారిలో పోతుంది ఖచ్చితంగా అంటారు. ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సీఎం ఆమె కాదండి, ఎందుకంటే ఆమె సీఎం గా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే విజయ్ కావాలి, విజయ్ అక్కడ ఉన్నటువంటి ఆ సినిమా ఒక మంచి స్టార్ హీరో కాబట్టి. అదే విధంగా గతంలో చూస్తే అనేక మందికి పేదలకు సంక్షేమ పథకాలు కానీ చిన్న చిన్న ఆయనకు తోచినంత ఇలా ఇండస్ట్రీలో ఉన్న ఒక రూపాయి కూడా సాయం చేయరు. కానీ ఆయన పేద ప్రజల కోసం ఎంతో మందికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ ప్రజలు కూడా అందరూ కూడా ఇలాంటి వ్యక్తి మాకు కావాలని కోరుకున్నారు. త్రిష గారికి ఇచ్చే గిట్ట ఇప్పుడు 2 గెలిచింది విజయ్ గారు, ఒక సీట్ నుంచి ఎమ్మెల్యే గెలిపించాడు, చాలా మంచిది. కానీ మరి ఆమె ఇప్పుడు అందరు ట్రోల్ చేస్తారు, ఆమె మనసులో ఏముందో తెలియదు. బట్ చూడాలి, ఎందుకంటే అక్కడ రాజీనామా చేసిన తర్వాత మరి త్రిషను పెడతాడా, ఇంకో వేరే వాళ్ళని అవకాశం ఇస్తాడో తెలియదు. లేదంటే మళ్ళీ కూడా ఆటో డ్రైవర్ కు కార్ డ్రైవర్ కొడుకు ఇచ్చినట్టు కూడా ఒక సాధారణ వ్యక్తిని పెట్టి గెలిపించాడో చూడాల్సి ఉంది. ఇంకా టీవీకే ఎక్కడ చూసినా టీవీకే దీనిపై మీ ఒపీనియన్ అంటే ఊహించని రీతిలో టీవీకే దళపతి విజయాన్ని అందుకున్నాడు. దీనిపై నిజంగా ఈ రోజు మనం నిన్న చూసినట్లయితే భారతదేశ చరిత్రలో ఒక గొప్ప రోజు అని చెప్పొచ్చు. భారతదేశ రాజకీయాల్లో ఒక మార్పు వచ్చిన రోజు అని చెప్పొచ్చు. సో విజయ్ గారు ఏ రాజకీయ నాయకుడు లేని చరిత్ర మన విజయ్ గారు దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చాలా మంది ఉన్నారు మన తెలుగులో. ఎన్టీఆర్ రామారావు అన్నగారు మరి 1980 సంవత్సరంలో పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి తను కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమంత్రిగా ఎదిగారు. చాలా చాలా గొప్ప వ్యక్తి, స్త్రీ ఉన్నటువంటి. మళ్ళీ తమిళనాడులో కూడా జయలలిత, ఎంజీఆర్ అలాంటి చరిత్ర ఉంది. బట్ ఇక్కడ విజయ్ గారికి ఏంటంటే చాలా అంటే వయసు చిన్న తక్కువ వయసులో కూడా ఒక 48-50 ఏళ్ల వయసులో సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ, చాలా సినిమాలు యాక్ట్ చేసే అవకాశాలు ఉన్నప్పటికీ పాలిటిక్స్ లోకి వచ్చి పార్టీ పెట్టి ఒక 2 సంవత్సరాల ప్రజలలో ఎంత నమ్మకం కల్పించి ఇంత భారీ స్థాయిలో ఎవరైతే చాలా మంది రాజకీయ నాయకులు అక్కడ ఉన్న డిఎంకే పార్టీ కానీ ఏఐడిఎంకే కానీ ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక 50 years నుండి అక్కడ స్టెబిలిటీగా ఉన్న పార్టీలని షేక్ చేసింది టీవీకే గవర్నమెంట్ అండి. అవును. అది దేని వల్ల అంటే విజయ్ మాటల వలన, ఆయన ఇచ్చిన హామీల వలన, లేదంటే ప్రజల్లో ఆయనకున్న ఎనలేని నమ్మకం అంటారు, దేని వల్ల అంటారు? అది ఇది చాలా మంది చాలా మందికి ఇదే క్వశ్చన్. ప్రతి టీవీ ఛానల్ లో కూడా అందరికి అసలు ఏం చూసి విజయ్కి వేశారు, ఎందుకు ఇంత బలంగా ఇన్ని సీట్లు సాధించారు అని చెప్పేసి. సో ఆయన చేసిన సినిమాలు, ఆయన చేసిన కొన్ని మంచి పనులు చిన్న చిన్న అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చారు. సో ఇండస్ట్రీలో ఒక గొప్ప హీరోగా ఎదిగారు. చాలా మందికి పేదలకు సాయం చేశారు. చాలా సినిమాలు కూడా డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్కి ఆయన అంటే అవైలబుల్ ఉన్నటువంటి హీరో. సో చాలా నష్టాల్లో ఉన్నటువంటి సినిమాలు కూడా పైకి తీసుకొచ్చి అందరికీ సపోర్ట్ చేశారు. సో మరి పార్టీ పెట్టినప్పుడు అక్కడ పార్టీ గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఆ యొక్క తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు. అక్కడ 20 మంది దగ్గర అక్కడ వాళ్ళందరికీ కూడా పార్టీ తరపుకి వెళ్ళి టీవీకి పార్టీ 20 లక్షలు ప్రకటించి వాళ్ళ యొక్క పార్టీ నమ్మకాన్ని నిలబెట్టారు. అదే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే తొక్కిసలాట్లో 20 మంది ప్రాణాలు కోల్పోయినారని ఆ విధంగా గవర్నమెంట్ కి వ్యతిరేక వచ్చింది. అదే విధంగా వాళ్ళ వైఫ్ నుండి డివోర్స్ నోటీసు, త్రిషకు ఆయనకు మధ్యలో ఎఫ్ఐఆర్ అని చెప్పి ఇన్ని రకాల ఒక మనిషి పైకి ఇన్ని రకాలుగా అవమానించేందుకు, ఆయన అణిచేందుకు ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే విజయ్ గారు ఎంత తగ్గితే అంత పైకి లేస్తారనే విధంగా ఈ రోజున విజయం సాధించారు కదా, దీనిపై మీరేమంటారు? నిజంగా అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే, అది సినిమాలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా ఎవరైనా తప్పు చేయకుండా నిజాయితీగా పోరాడితే, కష్టపడితే గెలుస్తాము, తప్పకుండా ఆదరిస్తారని చెప్పడానికి చాలా మంది మన భారతదేశంలో ఆదర్శ రాజకీయాలనే ఆదర్శ వ్యక్తులు ఉన్నారు. అలా నిరూపించారు. విజయ్ గారు కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి. మీరు ఎక్స్పెక్ట్ చేసిరా విజయ్ కి అన్ని సీట్లు వస్తాయి, ఖచ్చితంగా విజయ్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? తప్పకుండా. నేను గత నెల రోజులు చూస్తా ఉన్నా, చెప్తా ఉన్నా. బట్ అక్కడ అంటే చాలా వరకు మ్యాజిక్ పవర్ దగ్గర వరకు రీచ్ అవుతారని చెప్పేసి అనుకున్నారు. నేనైతే ఖచ్చితంగా అవుతాను అనుకున్నా. సో అది జరిగింది. నాకైతే వెరీ హ్యాపీ. మరి 108 సీట్లు 110 అయితే చాలా రాజకీయ అంటే ఎగ్జిక్యూటివ్స్ కూడా ఏవి చెప్పలే. చాలా వరకు కూడా అన్ని కూడా ఏంటంటే నెగిటివిటీ ఇచ్చాయి. ఒక్కటి మాత్రమే ఒక మై ఇండియా యాక్సిస్ అనే ఎగ్జిక్యూటివ్ మాత్రం తప్పకుండా 90 నుంచి 110, 120 సీట్లకు వస్తారని చెప్పేసి చెప్పారు. మ్యాజిక్ ఫిగర్ కి దాదాపు ఒక 10 సీట్ల తేడాతో విజయ్ గారు ఉన్నారు. ఏ గవర్నమెంట్ తో లింకప్ అయి గవర్నమెంట్ ఫామ్ చేసే అది ఉంది అనుకుంటారు, వీలుంది అనుకుంటారు? చాలా మంది అంటే మీరు అన్నట్టు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇటు డిఎంకే పార్టీ నుంచి కానీ, ఇటు ఏఐడిఎంకే పార్టీ నుంచి కానీ కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అక్కడ. సో సిపిఐ, సిపిఎం కానీ వేరే ఇంకా కొన్ని ఇండిపెండెంట్ గా చేసిన అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా విజయ్ సార్ తోటి మరి కలిసి పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా మనం కొద్దిసేపటికే క్రితమే చూసాము. సో ప్రభుత్వం ఏర్పడడానికి ఇంకా
మరి టీవీకే పార్టీ రెండు వారాల టైం అయితే కోరింది. సో అక్కడ గవర్నర్ కూడా వాళ్ళ అనుమతి తీసుకోవడం జరిగింది. గవర్నర్ గారు కూడా సో సమయం ఇప్పటికే సీఎం గా విజయ్ గారిని అనుకున్నారు పార్టీ అంతా కూడా. పార్టీ ప్రధాన అధ్యక్షుడిగా కూడా ఈ రోజు చూసుకున్నట్టయితే ఎమ్మెల్యే అందరూ కూడా తలపతి విజయ్ గారి పేరుని ముందుకు తీసుకొస్తారు. కాబట్టి ఇక్కడ సీఎం కావడానికి ఆయనకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, ఎటువంటి అడ్డంకులు కూడా లేవని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న రూమర్ ఏంటంటే హోమ్ మినిస్ట్రీ కనుక త్రిష గారికి ఇచ్చే అవకాశం ఉందంట అని చెప్పి ట్రోల్స్ అవుతాం. దీనిపైన మీరే తప్పకుండా అంటే గత 2 వారాల సమయంలో తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. వాళ్ళని అందులో ఏమాత్రం సొంతంగా తనకు నచ్చిన వాళ్ళని పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళు తప్పకుండా విజయసారి తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా బలంగా అవగాహన ఉండి అన్నిటిపైన పాలిటిక్స్ పైన అవగాహన ఉన్న వాళ్ళకి అటు ఇంకోటి సాధారణ వ్యక్తులు చాలా చిన్న వ్యక్తులకే డ్రైవర్కి ఇచ్చి అంటే సీట్ ఇచ్చి గెలిపించారు. అలాంటి కార్యకర్తలు ప్రజలకు న్యాయం జరగాలి అక్కడ. సో ఇచ్చిన హామీలు అన్ని కూడా నిలబెట్టుకుంటాడా? అదే నేను గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన హామీలు ప్రణాళిక ప్రకారం ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చాలి. ఎందుకంటే ఇప్పుడు అతను అనుకున్న లక్ష్యాన్ని ప్రజలైతే ఇచ్చారు. సో ఆ లక్ష్యం వైపు పరుగులు వేసి అనుకున్న హామీలు ఇప్పుడు మనం చాలా ప్రభుత్వం చూసాం. భారతదేశంలో చాలా పార్టీలు చాలా రాష్ట్రాల్లో అనుకున్న హామీలు ఇస్తారు కానీ నెరవేర్చట్లేదు. కానీ అక్కడ హామీలు ఏవైతే జరగా సినిమా ఇండస్ట్రీకి మీరు అన్నట్టు కూడా కొంచెం మంచి, ఎందుకంటే మంచి నాయకుడుగా ఎదిగారు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి మంచి పొజిషన్ ఉంటుంది. తలపతి విజయ్ గారి విజయంతో ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఉంది, టాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, ఇవన్నీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నారు, ట్వీట్ చేస్తా ఉన్నారు ఆయన విజయం కారణం. అంటే ఇక్కడ మనం ఒక యూనిటీని ఫామ్ చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్క హీరో కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు విజయ్ గారిని. దీన్ని మీరు ఏ విధంగా అంటే మీరు అన్నట్టు నిజంగానే అంటే చాలా మంది నెగిటివ్ గా చాలా రూమరే ఉంటారు. పాలిటిక్స్ లోకి వస్తున్నారంటే ఎవరైనా సరే చాలా మంది గెలవడు. సో ఏంటి స్పెషల్ అని చెప్పేసి ఇప్పుడు విజయం సాధించారు కాబట్టి తెలుగులో కూడా చాలా మంది మీరంటే చిరంజీవి గారు, చాలా మంది గొప్ప హీరో అటు అమితాబ్ బచ్చన్ గారు, చాలా మంది తమిళ్లో రజనీకాంత్ గారు అందరు అప్రిషియేట్ చేశారు. సో నిజంగా ఆయన అన్నిటిని కూడా అచీవ్మెంట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే స్పెషల్ గా అక్కడ ఇచ్చినటువంటి హామీలు గతంలో చేసిన ఏదైతే ప్రభుత్వం డిఎంకే పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఇటు ఆ ప్రభుత్వాలు చేయలేంది ప్రజలకు అభివృద్ధి వైపు చేసి చూపించాలి. ఇప్పుడు విజయ్ సార్ ఏవైతే ప్రభుత్వాలు చేయలేకనే ఇప్పుడు మన ఖచ్చితంగా చేస్తా అని చెప్పి విజయ్ సార్కి పట్టం కట్టారు. వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. అంటే ప్రజల నమ్మకాన్ని విజయ్ తలపతి గారు నిలబెట్టుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? తప్పకుండా డెఫినెట్లీ, ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టుకుంటారు. ఇంకా గతంలో అభివృద్ధి అయితే ఏందో అందకు 10 రెట్లు ఎక్కువ జరుగుతుంది అభివృద్ధి. ఇక్కడ మన దగ్గర తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వట్లేదు కదా. సో అక్కడ కూడా 8 గ్రామ్స్ అని పేర్కొన్నారు దాంట్లో. సో అది ఇస్తారనుకోవచ్చా? తప్పకుండా అంటే బ్రదర్ తప్పకుండా విజయ్ సార్ ఇచ్చిన హామీలు అన్నిటిని నెరవేర్చే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి, ఇక్కడ అందరిలాగా పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి ఏదో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి కాదు. సో తప్పకుండా 100% ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే ఆయన పథకాలు కానీ ఆయన కార్యాచరణ కానీ పార్టీకి పనిచేసే వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా తప్పకుండా అభివృద్ధి వైపు ఉండే విధంగా ప్రతి సమస్యలు తీరే విధంగానే ఉంటది. సో ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా మంచి ప్రణాళిక మంచిగా ఉంటుంది అభివృద్ధి వైపుగా. సో తను రానున్న రోజుల్లో పెద్ద నాయకుడు ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. సో టైం పట్టినా కొంచెం సమయం పట్టినా కానీ తప్పకుండా అనుకుని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆయన గెలిచిన ఇంకో స్థానంలో లైక్ వాళ్ళ నాన్నని పెడితే బాగుంటుందా, త్రిషాన్ పెడితే బాగుంటుందా, లేక సామాన్యుడికి ఇస్తే బాగుంటుందా? ఎవరు పెట్టదు విజయ్ సారే. సో తప్పకుండా ఆయన 2 చోట్ల ఉండరు కదా. సో ఆయన గెలిచిన చోట్ల ఎవరైతే బలంగా పార్టీకి పనిచేయాలి అంత స్థాయిలో ఉంటారు అని చెప్పేసి ఒక నాయకుడు ఉండాలంటే చాలా కష్టమైన పని అది. సో అది తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటాడు. సో మీరంటే త్రిష గారికి కూడా ఏదైనా సినిమాలకు సంబంధించిన ఏదన్నా అంటే ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఉంది, చాలా సంవత్సరాలు కష్టపడి ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ గా ఉన్నారు కాబట్టి సినిమాకి సంబంధించిన ఏదైనా ఒక చిన్న పోస్ట్ ఇస్తే కూడా సినిమా వాతావరణంలో చాలా మందికి హెల్ప్ అవుతుంది. సో ఈ 2 ఫిలిపులు అవుతాయి తప్పకుండా. సో తప్పకుండా విజయ్ గారు మంచి అభివృద్ధిని సాధించాలి. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు కాబట్టి ఒక మంచి మార్పు తీసుకురావాలని అందరి దేశ యువకులు రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సందేశం, ఒక బయోగ్రఫీ, హిస్టరీ.